హలో ఎవ్రీవన్, ఈరోజు మోతిచూర్ లడ్డు ఎట్లా చేస్తారో చూద్దాము. ముందు శనగపిండి తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే ఒక 2 కప్స్ శనగపిండి తీసుకున్నా. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. అంటే అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలుపుకున్న శనగపిండి ఉంది కదా, ఒక స్పూన్ తీసుకొని కొంచెం అందులో కొద్దిగా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట శనగపిండిని. దాని తర్వాత ఆ శనగపిండి బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. వెంటనే కలపకుండా ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత మనం అటు ఇటు కలుపుతుంటే ఇట్లా వస్తాయి. ఇప్పుడు మనకు చూసుకున్నట్టు ఆ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అవి తీసేసి అవి మనం ఏం చేయాలి, కొంచెం అవి కూల్ అయిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలన్నమాట. మిక్సీ కూడా మనము మెత్తగా పిండిలాగా కాకుండా కొంచెం ఒక స్మూత్గా అట్లా మెత్తగా కాకుండా కొంచెం పొడిలాగా మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెద్ద ప్యాన్ పెట్టుకొని అందులో మనము ఎంతైతే పిండి తీసుకుంటామో సేమ్ అంతే అమౌంట్ షుగర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ పిండి తీసుకున్నా కాబట్టి దానికి ఒక 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకున్నా. హాఫ్ కప్ ఆర్ 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయి అట్లా బాయిల్ అవుతుంటప్పుడు మనం మిక్సీ పట్టిన ఈ శనగపిండి ఉంది కదా, అది అందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. నేను ఫుడ్ కలర్ యాడ్ చేయడం మర్చిపోయినా, మనం తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. పాకంలో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత అలానే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు అలా కలుపుతూ ఉంటే ఇలా దగ్గర పడుతుంది. దాని తర్వాత మనము ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేయాలి. నెయ్యి వేయడం వల్ల మనకి లడ్డూలు చుట్టేటప్పుడు చేతికి అంటుకోదన్నమాట. సో ఆ నెయ్యి వేసి బాగా కలుపుకొని తర్వాత లడ్డూలన్నీ చుట్టి పెట్టుకుంటే సరిపోతుంది. మోతిచూర్ లడ్డు రెడీ అయిపోయింది. నేను మోతిచూర్ లడ్డు కూడా ఎందుకు చేస్తున్నా అంటే రేపు రాఖీ అనమాట. సో రాఖీ కోసం మా తమ్ముడు వాళ్ళందరికీ స్వీట్స్ పెట్టడం కోసం మోతిచూర్ లడ్డు చేస్తున్నా. ఎందుకంటే షాప్స్లలో తీసుకుంటే 1 kgకే 500 అని చెప్తున్నారు. సో మీరు ఇట్లా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు.